హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో షాకింగ్ ఘటన. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేబీఆర్ పార్కులో 12 అడుగుల భారీ కొండ చిలువ హల్చల్. వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ప్రస్తుతం చూస్తే హైదరాబాద్లోని ప్రముఖ పార్కుల్లో కేబీఆర్ పార్క్ ఒకటి. నేషనల్ పార్కు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. ఈ పార్కు దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. 1998లో ఈ పార్కును అటవీశాఖ జాతీయ పార్కుగా ప్రకటించింది. అప్పటి నుంచి పార్కు బాధ్యత, పర్యవేక్షణ అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటోంది. ఇక ఈ పార్కులో జాగింగ్, వాకింగ్, ఇతర వ్యాయామాలు చేసేందుకు నిత్యం వందల మంది నగరవాసులు వస్తూ ఉంటారు. అయితే తాజాగా కేబీఆర్ పార్కులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కేబీఆర్ పార్కులో 12 అడుగుల భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. ఈ కొండ చిలువను చూసిన జాగర్స్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా వెనక్కు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే కొండ చిలువ చాలా నెమ్మదిగా వాకర్స్ ట్రాక్ను దాటుతూ కనిపించింది. అలా ట్రాక్ను దాటేందుకు కొండ చిలువ కొన్ని నిమిషాలు అయితే తీసుకుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చాలా మంది తమ ఫోన్లో బంధించారు. అయితే ఈ కొండ చిలువ ప్రజలకు ఎలాంటి హాని చేయకుండానే పొదల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని సమాచారం ఉంటుంది. నిజాన్ని చూస్తే ఆ వీడియోలో చూసినట్లయితే కొండ చిలువ అప్పటికి ఏదో తిని ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి పాములు ఏవైనా కొంచెం ఆహారం తీసుకుంటే మళ్ళీ వారం 10 రోజుల వరకు తీసుకోవు. ఇది దాదాపు 12 అడుగులు అయితే ఉందని చెప్తున్నారు. ఇక నేషనల్ పార్కులు, ఇతర అటవీ ప్రదేశాల్లో అడవి జంతువులు లేదా సరీసృపాలు సంచరిస్తూ ఉంటాయని, వాటిని ఫోటోలు, వీడియోలు తీసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటివి ఎదురుపడితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు.